चीफ मिनिस्टर रेवंत रेड्डी ने बीआरएस की क़यादत से कहा कि काम करने वालों के लिए रुकावटें पैदा न करें। आइंदा इलेक्शन में जमानत भी नहीं बचेगी। वरंगल के जलसे से खिताब करते हुए चीफ मिनिस्टर रेवंत रेड्डी ने हैदराबाद की तर्ज पर वरंगल को तरक्की देने का फैसला किया गया है। वरंगल की तरक्की के लिए 6000 करोड़ रुपये मख्तस किए गए। तरक्की में रुकावट पैदा करने की साजिश न करें। रेवंत रेड्डी ने कहा कि रुकावट पैदा करने वालों की निशानदेही करके उनका पर्दाफाश किया जाएगा। इन्होंने कहा कि 10 साल में अवाम ने क्या खोया है, सब अवाम को मालूम हो चुका है। 10 माह में तेलंगाना में खवातीन को आज़ादी मिली। ब्यूरो रिपोर्ट, एचएन न्यूज़। అందుకే నేను అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడికి వచ్చిన మా తెలంగాణ ప్రజల్ని మనకెందుకు ఉండకూడదు. హైదరాబాదే కాదు, వరంగల్లో, కొత్తగూడెంలో, అదేవిధంగా రామగుండంలో, ఆదిలాబాద్లో మనం కూడా 4 ఎయిర్పోర్ట్లు కట్టుకొని ప్రపంచంతో పోటీ పడి పెట్టుబడులు తెచ్చి పరిశ్రమలను ముందుకు తీసుకెళ్లి ఈ తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎవరైనా ఈ అభివృద్ధిలో కాళ్ళలో కట్టబెట్టాలి, మేము చేయలేదు కాబట్టి వీళ్ళు కూడా చెయ్యొద్దు అని కుట్రలు కుతంత్రాలు చేస్తే వాళ్ళు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా. మీరు కుట్ర एएचएन न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें।